మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తారండి? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. మరో వారంలో ఎన్నికలు జరుగుతా ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఏ నాయకుడు వస్తే బాగుంటుంది ఏంటి సార్? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారు చేసిన దానికి విమర్శనే ఉంది. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చారు, ఇక్కడ ఆమెదంతా స్పందన లేదు. ఎందుకంటే కొత్త యువకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో రోజులుగా ఎన్నో సేవ చేశాడు. లేడీస్కి అయితే ఇక్కడ ఆయన మీద ఒక అన్నలాగా, ఒక ఇంటి గడపల చెల్లెలు చాలా ఆనందంగా ఆయనను స్పందిస్తున్నారు. మరి ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా, సోషల్ వర్క్ పని కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అందరూ కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఈసారి యువకునికి పగ్గాలు కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎన్నో పథకాలు కూడా ఇచ్చారు. ఇక్కడ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈసారి కూడా మేమందరం కలిసి కూడా ఈ యొక్క ఎలక్షన్ని మా ఎలక్షన్గా తీసుకొని నవీన్ యాదవ్ గారిని కంపల్సరీ ఈ నియోజకవర్గం, గూడెం నియోజకవర్గం వాళ్ళందరూ కూడా మేము ఏకాగ్రతగా ఓట్లు వేపిస్తాము, గెలిపిస్తామని చెప్తున్నాం. రౌడీ అంటున్నారు, ఆయన గెలిస్తే మీకు రౌడీలో ఎక్కువైపోతారు, రౌడీ షీటర్లకు అడ్డగా ఉంటుంది, సెటిల్మెంట్లు చేస్తారు, దందాలు చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకు నోటి కద్దు లేదండి. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టించారండి. కాంగ్రెస్ వాళ్ళప్పుడు ఇక్కడ ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పిల్లలకు ఏదన్నా ఏ విషయంలో ఆయన ఎన్నో కేసులు పెట్టించాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో కూడా పిల్లలు వచ్చి యువకులు పనిచేస్తుంటే వాళ్ళని ఏదో ఒక కేసులో ఎట్టించి చేసేయాలని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎన్ని రోజులు నడవదు ఇది. ఈ ఆగడాలు ఆ దేవుడు నిర్ణయించాడు, అందుకే ఈ బై ఎలక్షన్ వచ్చింది. ఆయన ఆగడాలు తెలియదండి. ఇక్కడ గోపీనాథ్ గారి ఎన్నో దౌర్జన్యాలు చేశారు తెలియకుండా. యువకులకు ఎంతో మంది మీద కేసులు పెట్టించారు, చేశారు. కానీ ఒకటి గుర్తు చేసుకోవాలి, ఎప్పటికైనా కానీ మంచితనం పనికొస్తుంది. గూండాయిజం అని అంటున్నారు కానీ గూండాయిజం ఎవరు చేస్తారో ఇంతమంది ప్రజలకు తెలుస్తుంది. అమ్మఒడిలాగా ఒక ఆడపిల్లలకు శ్రీమంతం చేపించారండి, అంత పెద్ద ప్రోగ్రాం చేసి. మరి ఈ గోపీనాథ్ గారు ఏం చేశారు? ఈ డ్రైనేజీలు చూడండి అట్లనే ఉన్నాయి, ఎక్కడ అక్కడ డ్రైనేజీలు అట్లనే ఉన్నాయి, సమస్యలు అట్లనే ఉన్నాయి. ఈ రోజు ఏదో గుండా అని మాట్లాడతారు. ఎవరు గుండాయిజం మీరు చేశారు. గుండాయిజం మీరు చేసి అందుకే దేవుడు అనేటోడు ఎవరికైనా కానీ న్యాయమే చూపిస్తారండి. ఈ ఎలక్షన్లో కంపల్సరీ నవీన్ యాదవ్ గారు కంపల్సరీ అండి. 90% ప్రజలు ఇక్కడ ఉన్న గూడెం ఉన్న వాళ్ళు అందరూ కూడా 99% కట్టి చేసి ఆయనకు గెలిపించాలని అందరం నిండు మనసుతో కూడా ఇంటింటికి డోర్ టు డోర్ కూడా వెళ్ళి మేము క్యాన్వసింగ్ చేస్తున్నామండి. కేసీఆర్ పాలన బాగుందా, కాంగ్రెస్ ప్రజా పరిపాలన బాగుందా? సార్, కేసీఆర్ పాలన మొత్తం ముంచేశారండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏం చేశారండి మీరు చూస్తున్నారు కదా. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది, ఎలా ఉన్నది మీరు చూడండి. ప్రాజెక్టులు కానీ ఫ్రాడ్, ఏది కానీ తండ్రి కొడుకులు అందరు ఫ్రాడ్ చేసేసి మీరు కూర్చొని ఇప్పుడు పబ్లిక్లో వచ్చి మాకు న్యాయం చేయండి. మరి 10 ఏళ్లలో చేయని పథకాలు అన్నీ చేస్తున్నారు. కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, సిలిండర్ ఇస్తున్నారు. ఏ సమస్య ఉన్నా కానీ ఒక ఫోన్ కొట్టంగానే మున్సిపల్ వాళ్ళు కానీ వాళ్ళ పోలీస్ వాళ్ళు కానీ 5 నిమిషాలలో వస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో మరి వీళ్ళు ఏం చేశారు మీరు ప్రజలకు కూడా మీరు కూడా తెలుసుకోవాలి మీడియా ద్వారా. ఈ యొక్క నియోజకవర్గం కంపల్సరీ జూబ్లీస్ నియోజకవర్గం బ్రహ్మాండంగా యువకునికి పక్కలు కట్టిస్తారు. విజయం అవుతుంది. విజయం కూడా భారీ ఎత్తున విజయం అవుతుందండి. బీజేపీ ఎట్లా తిరుగుతుంది ఇక్కడ బీజేపీ గురించి ఏం లేదండి. ఏదో క్యాండిడేట్లు నడిపించారు కానీ ఉండేది మాత్రం బీఆర్ఎస్కు కాంగ్రెస్ కూడా 99% కూడా మహిళలందరూ కూడా ఏకాగ్రతగా అన్నం గెలిపేయాలని సంకల్పంతో ఉన్నారండి. మెజారిటీ ఎంత వస్తుంది సార్? మెజారిటీ గురించి మాట్లాడకంటే విజయమే గొప్ప. 50,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, 20-30,000 కూడా రావచ్చు. మీ పేరండి? నా పేరు ఆర్ఏ ప్రశాంత్ గౌడ్, మాది యాదాద్రి డిస్టిక్ ఆలయం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరో వారంలో ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? జూబ్లీ హిల్స్లో నేను సోమాజిగూడ డివిజన్లోని 293 బూత్ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తూ ఉన్నాను.
నేను సుమారు ఒక 60 నుంచి 70 ఇండ్లకు నేను పోవడం జరిగింది. ఈ యొక్క 200 బూత్లో ఉన్నటువంటి ప్రజలు నిజంగా మేము ఏదైతే ఈ యొక్క అభ్యర్థి నవీన్ యాదవ్ పాంప్లెంట్ కానీ బ్యాలెట్ పేపర్ పట్టుకొని మేము వాళ్ళ ఇళ్ళ దగ్గర పోతే వాళ్ళే స్వాగతించి ఇంట్లో కూర్చోబెట్టి మరి నీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి మరి ఈసారి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్కు గెలిపించుకుంటాం అని చెప్పేసి, ఒక యువకుని గెలిపించుకుంటాం, ఒక బీసీ నాయకుని గెలిపించుకుంటాం అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని స్వాగతించడం జరుగుతూ ఉంది. ఓకే, పథకాల గురించి ఏమంటున్నారు పబ్లిక్? పథకాల గురించి ఇప్పుడు పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఒక పేదోడు కావాల్సింది ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒక పేదోడు కావాల్సింది ఇంట్లో వెలుగు, ఆ కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఒక పేదోడు కడుపు నిండా బువ్వ తినాలంటే అది ఒక సన్న బియ్యం ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఏడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇలా వాళ్ళేదో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కోటేయరా అని, ఇవన్నీ ఇచ్చినాక మాకు కోటేయరా? మిమ్మల్ని స్థానిక గత అసెంబ్లీ ఎలక్షన్లలోనో మీ పార్టీని వెంటిలేటర్ మీద పెట్టిరు, ఎంపీ ఎలక్షన్లోకి వచ్చే వరకు చచ్చిపోయారు మీరు. ఒక్క ఎంపీ గెలవకుండా మీరు చచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మేము ఏదో ఇంత ఉన్నాం మా ఉనికిని చాటుకోవడం కొరకు ఇలా బీసీ నాయకుడు అయినటువంటి నవీన్ యాదవ్ పైన రకరకాలుగా నిందలేస్తూ ఉన్నారు. మీరు 11వ నాడు చెయ్యి గుర్తు కోటేస్తారు, 14వ నాడు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ను ఖచ్చితంగా ఈ జూబ్లీ ప్రజలు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. నవీన్ యాదవ్ రౌడీ అని ప్రజలు అంటలేరా? నవీన్ యాదవ్ రౌడీ అని ప్రజలు అంటలేరా? మరి అట్లా అంటే కేసీఆర్ గతంలో రౌడీ, ఆయన కూడా గతంలో చైన్లు గీన్లు పట్టుకొని రౌడీజం చేసినటువంటి ఆయన. కానీ నవీన్ యాదవ్ మీద ఏదైనా కేసు మరి ఉన్నదా చెప్పు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా పెట్టినటువంటి కేసులే తప్ప ఆయన నిజంగా ఏదైనా ప్రజలపైన మరి దౌర్జన్యాలు చేసినటువంటి ఒక్క కేసు చూపించమని వాళ్ళను దమ్ముంటే వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి. అంటే నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ అడ్డా అనేది సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతుంది, దందాలు చేస్తారు, భూదందాలు చేస్తారు, రౌడీ షీటర్లు బాగా పెరిగిపోతారు, ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ కొడతారు అన్నట్టు మాట్లాడుతారు. ఇప్పుడు శాతగానోడు మాటలు ఎక్కువ మాట్లాడతాడు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ వానికి గెలిచే అవకాశం లేదు కాబట్టి వాడు ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే మేము గెలవబోతున్నాం కాబట్టి మా మీదనే నిందలేస్తాడు. చెట్టుకు ఏంది కాయలు ఉంటే రౌతులు పడతాయి అన్నట్టు ఇప్పుడు మేము గెలిచేది ఉంది కాబట్టి మా మీద రౌతులు ఇస్తారు. వాళ్ళకి వచ్చిన పని కూడా అది సోషల్ మీడియాలో అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయాలంటే మొదటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎట్లా ఊర్లో తులం బంగారం వచ్చిందా ఎవరికైనా? ఊర్లో తులం బంగారం కూడా వస్తుంది, మహిళలకు కూడా 2500 రూపాయలు కూడా ఇస్తాం మేము. అడుగుతారు పబ్లిక్ అడుగుతుంది. ఒక మహిళ అడిగిందిగా జూపల్లి కృష్ణారావుని, మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది. 2 years అయిపోయిందంట, ఇంకో 3 years ఉంది మీకు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళల్లో చేసినాయని ఇప్పుడు మీకు చెప్పిన, ఇంకా 3 ఏళ్ళు మాకు టైం ఉంది. ఆ 3 ఏళ్ళలో ఖచ్చితంగా చేస్తాం. మేము చేస్తాం, మా ప్రభుత్వం చేస్తాం. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేమే వస్తాం. దాంట్లో ఎలాంటి సందేహించవలసిన అవసరం లేదు. ఊర్లో ప్రజలు అడుగుతుర్రా పథకాలు ఎక్కడ అని చెప్పి? పథకాలు ఎక్కడ కాదు, ఇప్పుడు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యము, అవిటితోనే ప్రజలు తృప్తిగా ఉన్నారు. ఎట్లా ఉంది? కేసీఆర్ పాలన బాగుందా? సీఎం రేవంత్ గారి పాలన బాగుందా? కాంగ్రెస్ ప్రజా పాలన బాగుందా? కేసీఆర్ పాలన బొందర పెట్టారు కాబట్టి మాకు అవకాశం కల్పించారు ప్రజలు. ఇక అలా మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. బీజేపీ కనిపించారా? మీరు తిరుగుతా ఉన్నారు. ఇక బీజేపీ చెప్పని ఏముందన్నా, ఇక అది కనబడని మూడో సింహం అన్నట్టుగా వాళ్ళది అంతే. వాళ్ళు కనబడరు. మీకు మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటారు? ఇక్కడ మాకు 40 నుంచి 50 వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ.